హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ శుభాకాంక్షలు. మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు మన హిందూ పురాణాల పట్ల ఆసక్తి ఉందని అర్థం. ఈరోజు మనం ఒక మనోహరమైన మరియు దివ్యమైన కథ గురించి మాట్లాడబోతున్నాం, సముద్ర మథనం. మన పురాణ గ్రంథాలలో ఇది చాలా ముఖ్యమైన అధ్యాయాలలో ఒకటి. కాబట్టి రండి, కలిసి ఈ అద్భుతమైన కథను అన్వేషిద్దాం. సముద్ర మథనం అంటే ఏమిటి? ఇది మామూలు కథ కాదు. ఇది దేవతలు మరియు అసురులు రాక్షసులు మధ్య జరిగిన ఒక దైవిక సంఘటన. భాగవత పురాణం, మహాభారతం మరియు విష్ణు పురాణం వంటి గ్రంథాలలో ఈ కథ విశదీకరించబడింది. సముద్ర మంథనం యొక్క ఉద్దేశ్యం అమృతం పొందడం, దానితో అమరత్వం పొందడం. దాన్ని పొందేందుకు దేవతలు, అసురులు కలిసి పనిచేశారు. కాని ఈ కథ మలుపులు మరియు మనోహరమైన క్షణాలతో నిండి ఉంది. ఇదంతా ఎలా జరిగిందో అర్థం చేసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు తమ బలాన్ని మరియు దైవిక శక్తులను కోల్పోయారు. కారణం దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం. తమ బలాన్ని తిరిగి పొందడానికి తమకు అమృతం అవసరమని దేవతలు గ్రహించారు. అమృతాన్ని పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే క్షీరసాగర పాల సముద్రం మథనం చేయడం ద్వారా. అయితే సముద్రాన్ని మథనం చేయడం అంత తేలికైన పని కాదు. కాబట్టి దేవతలు తమ శత్రువులైన అసురులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందం ప్రకారం అమృతాన్ని ఇద్దరికీ సమానంగా పంచుతారు. కాబట్టి ఈ మథనం ఎలా అమలు చేయబడింది? సముద్ర మంథనానికి భారీ ప్రణాళిక అవసరం. వారు మందర పర్వతంని చర్నింగ్ రాడ్గా మరియు తాడువలె వాసుకి అనే దివ్య సర్పమును ఉపయోగించారు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడి వాసుకిని లాగారు. అయితే మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. ఆ క్షణంలో విష్ణువు కూర్మ అవతార్ పెద్ద తాబేలు రూపాన్ని తీసుకుంది మరియు పర్వతాన్ని తన వీపుపై పట్టుకున్నాడు. విష్ణువు సహాయంతో మథనం కొనసాగింది. మథనం సాగుతుండగా క్షీరసాగర్ నుండి అనేక దివ్య వస్తువులు మరియు జీవులు ఉద్భవించాయి. మొదట ఒక ఘోరమైన విషం కనిపించింది. దాని తీవ్రత దేవతలు మరియు అసురులను భయపెట్టింది. అప్పుడు శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని గొంతులో భద్రపరుచుకుని తాగాడు. అందుకే అతన్ని నీలకంఠ అని పిలుస్తారు. తదుపరి వచ్చింది లక్ష్మీదేవి, సంపద యొక్క దేవత. సముద్రం నుండి ఉద్భవించి విష్ణువును ఆమె భర్తగా ఎంచుకున్నది. ఇంద్రుని వాహనం తెల్ల ఏనుగు కూడా సముద్రం నుండి వచ్చింది. అప్పుడు వచ్చింది కామధేనుడు, అన్ని కోరికలను తీర్చే దివ్యమైన ఆవు. చివరగా చాలా ఎదురుచూస్తున్నప్పుడు అమృతం ఉద్భవించింది. అయితే అది ఎవరికి దక్కాలనే విషయంలో దేవతలు, అసురుల మధ్య పెద్ద గొడవ జరిగింది. అసురులు అమృతాన్ని తీసుకోకుండా నిరోధించడానికి విష్ణువు మోహిని రూపాన్ని స్వీకరించారు. నమ్మశక్యం కాని అందమైన స్త్రీ అయిన మోహిని రూపంలో అతను అసురులను ఆకర్షించాడు. అతను తెలివిగా అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు. ఈ సంఘటన సమయంలో ఇద్దరు అసురులు రాహువు మరియు కేతువు రహస్యంగా అమృతాన్ని తాగడానికి ప్రయత్నించాడు. కాని విష్ణు వాటిని గుర్తించి వారి తలలను నరికివేయడానికి అతని సుదర్శన చక్రం వాడుకున్నాడు. వారి శరీరాలు కత్తిరించబడినప్పటికీ వారు అప్పటికే అమృతాన్ని సేవించారు. అలా అవి అమరత్వం పొంది రాహువు మరియు కేతువుగా నీడ గ్రహాలుగా రూపాంతరం చెందాయి. ఈ కథ కేవలం అపోహ మాత్రమే కాదు, దీనిలో లోతైన సత్యాలు ఉన్నాయి. దేవతలు మరియు అసురుల సహకారం మనకు ప్రాముఖ్యతను బోధిస్తుంది. జట్టు కృషి, ప్రత్యర్థులతో కూడా సవాళ్లను అధిగమించడానికి ధైర్యం, తెలివితేటలు మరియు దైవిక మద్దతు అవసరమని కూడా ఇది మనకు గుర్తుచేస్తుంది. మిత్రులారా, సముద్ర మంథన్ కథ ఆకట్టుకోవడమే కాదు, ఆలోచింపజేస్తుంది. కథలోని ఏ భాగాన్ని మీరు బాగా ఆస్వాదించారు? కామెంట్ లో మీ ఆలోచనలను పంచుకోండి. ఇలాంటి మరిన్ని పౌరాణిక కథనాలు మరియు విజ్ఞానం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. నేను మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలో తిరిగి వస్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్ మరియు నమస్కారం.